ఉపాసన గారు మంచి మాట అన్నారు. నాకు ట్వీట్ మీరు చూడొచ్చు. ఫెయిత్ షుడ్ యునైట్, ఫెయిత్ షుడ్ నాట్ డివైడ్ అంది ఆమె. విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా ఒక్క సెకండ్ Upasana reacts to negative remarks. Upasana wrote, faith unites, never divides. As Indians, we honor all paths to the divine. Okay. Folded hands emoji కూడా పెట్టారు అక్కడ, నమస్కారం పెట్టి. Our strength lies in unity. Great words, sir. Then I salute her actually. ఇంత మంచి మాటలు ఈ మధ్యకాలంలో ఇదిగోండి. This is her tweet. చిరంజీవి గారి కోడలు, మన తెలుగు అమ్మాయి, అలాగే అనేక సందర్భాల్లో చొరవ తీసుకుంటూ ఉంటుంది. ఎంత మంచి మాట వర్మ. ఇలాంటి మాట విని మనము గాంధీజీ ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏ బుద్ధ అన్నాడు. ఏంటి సార్ అక్కడికి నాకు బాగా గుర్తుంది. ఇదిగోండి, ఫెయిత్ యునైట్స్, నెవర్ డివైడ్స్. యాజ్ ఇండియన్స్ వీ హానర్ ఆల్ పాత్స్ టు ది డివైన్. అవర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ, నాట్ డివిజన్. రెస్పెక్టింగ్ అదర్ రిలీజియన్స్ వైల్ ఫాలోయింగ్ హిజ్ ఓన్. మీ మతాన్ని మీరు అనుసరించండి, కానీ అన్ని మతాలను గౌరవించండి. ఎందుకు దాని మీద వివాదం పెడుతున్నారు? నాకు బాగా గుర్తు, పల్లెటూళ్ళల్లో ఉరుసు జరుగుతుంది. నేను మా ఊళ్ళో మా మామయ్య ఊరికి పెద్ద పూజారి. సో రథం మీద ఆయన పైన కూర్చుంటే అక్కడికి వెళ్తే చాలా సంతోషం. అందరూ అంతే కదా, పిల్లలందరూ మావాడు పైన ఉన్నాడని. కానీ రథయాత్ర ఎంత బాగా జరిగేదో మళ్ళీ ఉరుసు జరిగినప్పుడు కూడా అలాగే జరిగేది. అక్కడ అన్నం తీసుకోవడము, దాన్ని పంచుకోవడము, ఇదంతా. మళ్ళీ మధ్యలో నిప్పులు పెట్టేవాళ్ళు పీర్ల దగ్గర. ఆ నిప్పుల మీద నడుచుకుంటూ పోవడం అన్నది తడిచే కాళ్ళలో అది కూడా ఒకటి ఉండేది. ఇవన్నీ నమ్మకాలు, ఇవన్నీ కలపడానికి తప్ప విడగొట్టడానికి కాదు కదా. అమితాబ్ బచ్చన్ గారిని ఏమంటారు చెప్పండి సార్? భారతదేశానికి అమితాబ్ బచ్చన్ కంటే ఐకాన్ ఎవరు ఉంటారు సార్? అమితాబ్ బచ్చన్ వెళ్ళలేదు అక్కడికి, ఆయన తప్పు పడతారా? ఆయన ఈ మతం ఏంటి సార్? మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగున్నది గురగాడ అప్పారావు గారు అన్నారు. సో అందుకనే నేను ఈ విషయం ప్రత్యేకించి చెప్తున్నా. వీ షుడ్ అప్రిషియేట్ ఉపాసన. నమ్మకం, భక్తి అంటారా? ఎవరికి ఎక్కడ భక్తి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అసలు ఈ చర్చ తప్పు సార్.